హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిరీస్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఈ బ్రొకెట్ బ్లౌజ్ని ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ అండి. నెక్ వచ్చేసి బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ అనమాట. అది ఎలాగో అనేది ఆది బ్లౌజ్తో చూపిస్తానండి. ఇది వరకు ఇలాగే ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్ అనేది నేను మామూలుగా చూపించాను, అంటే బాడీ మెజర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడు ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తున్నానండి. ఇక్కడ వీళ్ళకి బటన్ వద్దు, థ్రెడ్ కావాలన్నారు, బ్యాక్ ఓపెన్ వద్దు అని చెప్పి అడిగారు. వీళ్ళు చెప్పిందల్లా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర ఇక్కడ కర్వ్ అనేది రావాలి, కానీ షేప్ అంటే కోణంలాగా రావద్దు అని అదొక్కటి మాత్రం మనకి చెప్పారండి. దాని ప్రకారం ఎలా కట్ చేయాలి అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కో విధంగా ఉంటారు కదా, అలాగనమాట. కొంతమంది ఏమో షేప్ ముందుకు రావాలని అడుగుతారు, కొంతమంది ఏమో లోపల కప్స్ వేసుకుంటాం కాబట్టి రౌండ్గా వస్తే చాలు అని. ఇప్పుడు ఈ బ్లౌజ్కి పొడవు ఎంత ఉంది అనేది, పొడవు లూజు ఈ రెండు ముందుగా చూస్తున్నానండి. పొడవు వచ్చేసి 15 ఉంది, 15కి ఖర్చులు కలుపుకుందాం. అలాగే లూజు కూడా ఎంత ఉంది అనేది, లూజు ఉక్సులు కాడ నుంచి కాజా పట్టి వరకు మొత్తంగా కొలిస్తే 33.5 ఉందండి. దీనికి నేను 12 ఇంచులు కలుపుతున్నాను అనమాట. 12 ఇంచులు కలిపితే ఏ బ్లౌజ్ అయినా సరే ఖర్చులు ముందు డాట్స్, వెనకాల డాట్స్ అన్నిటికీ సరిపోతాయి అనమాట. వీళ్ళ షేప్ పట్టిని బట్టి, అంటే మనకి ఇచ్చినటువంటి ఆది బ్లౌజ్ని బట్టి మనం డాట్స్, మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ వేసేటువంటి ఖర్చు కానీ, లేదంటే వెనకాల వేసేటువంటి 2 డాట్స్ కానీ అన్నిటికీ దీనిలో సరిపోతాయి. అంతేకాకుండా బాడీ లూజు, ఇంకా ఖర్చులకి మనం 2-3 కుట్లు వేస్తాం కదా, వాటికి కూడా దీనిలోనేనండి. మొత్తంగా మనకు 33.5 వచ్చింది కదా, ఆ 33.5గా 12 అంటే 43, 2 45, ఆ ఎర కూడా కలిపేసి 46గా నేను ఇక్కడ మెజర్మెంట్ చేస్తున్నానండి. ఇది మీటర్ ముక్క అనమాట. ఇది కాటన్ క్లాత్ తీసుకొచ్చారు, నేనే తీసుకొచ్చానులేండి లైనింగ్ క్లాత్ని. ఇది ఎలా కొలవాలని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారండి. మనకి ఇది సెంటీమీటర్స్లో కావాలంటే మనకు టేప్లో వన్ వైపును కనిపిస్తుంది కదా, 1 2 3 4 అటువైపును చూడాలి. లేదు మనకి ఇది మీటర్లో సెంటీమీటర్స్ ఎలా చూడాలి అంటే టేప్ని వెనక తిప్పి ఈ విధంగా చూసుకోవాలండి. ఇది మీటర్ మీద ఒక 5 పాయింట్లు ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది క్రాస్ ఏమైనా వస్తే తీసేసుకోవచ్చు. కరెక్ట్గా దీన్ని జాయింట్ సైడ్ నా వైపు నుంచి క్రాస్ ఇంకేమైనా ఉందా అనేది ఈ ఎల్ స్కేల్ తోటి చూస్తున్నానండి. ఎల్ స్కేల్ వండటం నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంది. క్లాత్ అనేది ఎక్కడ క్రాస్ ఉన్నా చేసినా, మెయిన్ క్లాత్ కూడా ఒకటి క్రాస్ వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా బాగా యూజ్ అవుతుందండి. మీకు దగ్గరలో షాపుల్లో, అంటే టైలరింగ్ షాపులు ఏమైనా ఉంటే తెచ్చుకోండి. నాకైతే బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు లూజు ముందుగా మనం బాడీ మెజర్మెంట్స్, ఖర్చులన్నిటితో పాటు లూజు, మనం ఖర్చులు ఎన్ని కుట్లు వేస్తాం అనేది కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు 15 అనేది బాడీ పొడవు వచ్చింది కదా, ఆ పొడవుకి 3/4 ఇంచు, షోల్డర్ మీద 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు కలుపుకొని 15 నేను ఇలా మెజర్మెంట్ చేసుకున్నానండి. ఈ విధంగా మీరు కనుక బోట్ నెక్ బ్లౌజ్ కనుక కట్ చేసినట్లయితే సరిపోద్ది. బోట్ నెక్ అనే కాదు, మామూలు నెక్కలకు కూడా బాడీ లూజు, పొడవు ఈ విధంగా తీసుకోవాలండి. అయితే బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలన్నమాట. షోల్డర్ మీద బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ వరకు అయితే మామూలు నెక్. షోల్డర్ దిగేలాగా, అంటే బోట్ నెక్కి ఎప్పుడు ఆ షేప్ కనిపించాలి అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5. నేను 7.5గా మెజర్మెంట్ చేస్తున్నాను. అది ఏ విధంగా తీసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ లోపల వైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి కౌంట్ చేస్తున్నాను అనమాట. టేప్ని ఈ విధంగా, అంటే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా పెట్టేసేసుకొని ఉక్సులు కూడా పెట్టేసేసి, బ్లౌజు మొత్తం బాడీ మీద ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది అలా పెట్టేసేసి అప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి, ఇట్లా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఖర్చు అనేది చేతి వైపు ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది కదా లోపల, అలాగే ఇటువైపును కూడా ఎగ్జాక్ట్గా ఇదిగోండి 15 వచ్చింది. 15లో సగం ఎంత, 7.5 కదా, ఆ 7.5ని ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఫుల్ షోల్డర్ అంటే ఏంటని కూడా అడుగుతూ ఉన్నారు, అందుకని వివరంగా చూపిస్తున్నానండి. నేను బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఒకసారి నేను 1-2 సార్లు బోట్ నెక్లు కట్ చేశాను, వీడియోని కూడా అప్లోడ్ చేశాను. అదే ఇట్లా బ్లౌజ్ తీసుకుంటే ఎలాగో అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క షోల్డర్కి ఇట్లా కొంతమంది చిన్నగా కావాలని అడుగుతూ ఉంటారండి. షోల్డర్ మీద క్లాత్ కొంచెం తక్కువ ఉండాలని
కొంతమంది అయితే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా కావాలి అంటారు. ఈ కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కావాలని ఇచ్చారు. కాబట్టి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉందో దానికంటే ఖర్చుతో అంటే ఒక పైపింగ్ సైడ్ కూడా ఒక పావు ఇంచి క్లాత్ నట్టు పెట్టుకుని కత్మాది బోట్ నెక్ కోసం ఓపెన్ చేశానండి. ఇప్పుడు చంక డౌన్ అనేది తీస్తున్నాను. చంక డౌన్కి ఎక్కడికి మార్కింగ్ చేసుకోవాలి అని మనం మార్కింగ్ చేసుకున్నట్టు దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి అంటే 7.5 అనేది తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వదిలేస్తే 7, ఆ 7లో నుంచి 1/2 ఇంచ్ వదిలేసేయాలి. మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే మళ్ళీ చూపిస్తానండి. షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్ వదిలేసాము. షోల్డర్ డౌన్ వదిలేసిన దగ్గర నుంచి 6.5గా మార్కింగ్ చేసుకుని అక్కడ మనం రౌండ్ తిప్పామన్నమాట. ఇదిగోండి షోల్డర్ అనేది ఇలా తీసుకున్నాం కదా క్రాస్గా. షోల్డర్ డౌన్ అది అంటే ఇది ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్ డౌన్ అది 1/2 ఇంచ్ తీసుకుంటే నెక్ దగ్గర నుండి పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే షోల్డర్ దగ్గర పొడగలు ముడత అలా రాకుండా లూజ్గా లేకుండా పైకి లెగకుండా ఉంటుందన్నమాట. చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడ చూస్తుంది అనమాట. ఇదిగోండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం లోపల వైపు అయినా చూసుకోవచ్చు. నేను ఇట్లా పైన వైపుని చూపిస్తున్నాను. కరెక్ట్గా కుట్టు మీదే లెక్కేసుకుంటే మనకి కరెక్ట్గా మనం ఆది పెట్టింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి ఈ రౌండ్ అనేది చూస్తున్నానండి. మనం కట్ చేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుడతాం కదా, అట్లాగే ఇక్కడ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కంపల్సరీ చూసుకోవాలి. అటువంటప్పుడు ఇప్పుడు మనం కట్ చేసింది ఎలా ఉన్నది అలా కుట్టేసినప్పుడు పర్ఫెక్ట్గా బాడీకి సరిపోద్దండి. ఇవన్నీ కొత్త వాళ్ళకి తెలియటం కోసం మరొకసారి చెప్తూ ఉన్నాము. మా వీడియోలో మీకు ఏమైతే నచ్చినాయో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత విడ్త్ ఎంత ఉంది అంటే వాళ్ళకి నా జాకెట్కి ఎంత ఉంది అది అనేది చూసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి నేను ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ మార్కింగ్ మాత్రం ఇప్పుడు కట్ చేయను అనమాట. ఎందుకంటే ఇది బ్రొకెట్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి వచ్చేసి వెనకాల ఒక ప్యాచ్ లాగా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి, ఒక చిన్న ప్యాచ్ లాగా. అది రావటం కోసం అనమాట ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనం నెక్ వదిలేసాం కదా, వదిలేసిన దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా కొట్టేసి రౌండ్ లోపల రౌండ్ కూడా కాదు డ్రాప్ షేప్ ఇమ్మన్నారు. ఆ డ్రాప్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేస్తానమాట. ఈ లోపల డ్రాప్ షేప్ డ్రా చేయడానికి ఈజీగా చేసేసుకోవచ్చు మనం చేయి తిరిగితే. ఒకవేళ మనకి చేయి తిరగట్లేదు అనుకుంటే ఆమ్ రౌండర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్ బీస్తో గీతలు కనిపించట్లేదని మళ్ళీ బ్లూ కలర్ బీస్తో గీసానండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి బోట్ షేప్ వస్తుంది. ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించాం కదా, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మరొక గీత దగ్గరేమో కుట్టు అనేది వేస్తాం. అక్కడి నుంచి ఈ రౌండ్ అనమాట నేను మీకు కౌంట్ చేసి చూపించింది. ఈ బ్లూ బీస్ తోటి గీస్తే మీకు కనిపిస్తుందని నేను మళ్ళీ ఒకసారి ఇట్లా గీసి చూపిస్తానండి. మనం కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఇలాగనమాట ఇక్కడ లెక్కేసుకోవాలి. అలాగే లోతును కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టి లోతు తీస్తే సరిపోతుంది. ఇక్కడ డ్రాప్ అనేది వస్తుందండి. ఇదండి ఫైనల్గా. అయితే ఈ బ్లౌజ్కి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మెయిన్ క్లాత్ కటింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు డిజైనర్ వచ్చినప్పుడు అనేది నేను మెన్షన్ చేశానండి. ఒక వీడియోని షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తోటి ఇలా పెట్టామంటే మనకి వెనకాల డ్రాప్ షేప్ అనేది ఈజీగా వస్తుందండి. మెయిన్గా ఇప్పుడు మామూలు బ్లౌజులు అంటే కంటిన్యూగా రౌండ్ నెక్ బ్లౌజులు చాలా తక్కువగా వాడుతున్నారు. ఇలాంటి ఆర్మ్ రౌండర్ స్కేల్ ఉంటే మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి కానీ ఇట్లా బోట్ నెక్ షేపులు మార్చుకోవడానికి కానీ ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఒక 20 రూపీస్ అలా ఉంటుంది సుమారుగా. మీరు టైలరింగ్ షాపుల్లో ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇప్పుడు వచ్చే స్కేల్స్కి అయితే మెజర్మెంట్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ బోట్ నెక్ కట్ చేసేస్తున్నాను. మనం మెజర్మెంట్స్ ఇచ్చిన ప్రకారం మొత్తం బీస్ మీదే కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. అంతక్రితం ఒకసారి వీడియోని షేర్ చేసినప్పుడు అక్క ఏ బ్లౌజ్కైనా 12 ఇంచులు తీసుకోవాలా అని అడిగారు. కానీ 30 కంటే తక్కువ అంటే బాగా చిన్న సైజు ఉంటుంది అండి ఒక్కొక్కటి. అటువంటి వాటికైతే 10 ఇంచెస్ కలుపుకుంటే చాలు, డాట్స్తో పాటు కలిపి. నేను ఇప్పుడు ఇక్కడ డ్రాప్ అయితే కట్ చేయట్లేదండి, మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇదండి ఈ వీడియో.